ఏపీలో విద్యా హక్కు చట్టం ప్రకారం పేద విద్యార్థులకి ప్రైవేట్ స్కూల్స్ లో 25% ఉచిత ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్లో విద్యా హక్కు చట్టం ఆర్టీఈ కింద ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలకు సంబంధించి రెండో విడత లాటరీ ఫలితాలను సమగ్ర శిక్షా అభియాన్ విడుదల చేసింది. రెండో విడతలో భాగంగా 10,453 సీట్లను విద్యార్థులకు కేటాయించారు. ఈ విడతలో పాఠశాలలకు 1 నుండి 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న దరఖాస్తుదారులను పరిగణలోనికి తీసుకున్నారు. పారదర్శకంగా ఆన్లైన్ లాటరీ ద్వారా విద్యార్థులను ఎంపిక చేశారు. ఎంపికైన విద్యార్థుల తల్లిదండ్రుల మొబైల్ నంబర్లకు SMS ద్వారా సమాచారం పంపారు. ఎంపికైన విద్యార్థులు మే 6 నుండి మే 17, 2026 లోపు సంబంధిత పాఠశాలలలో రిపోర్ట్ చేసి అడ్మిషన్లను ఖరారు చేసుకోవాలి. ఎంపికైన విద్యార్థులు ఆయా పాఠశాలలకు వెళ్లి ఆధార్ కార్డ్, ఆదాయ, కుల, పుట్టిన తేదీ ధృవీకరణ పత్రాలు, రేషన్ కార్డు వంటి అవసరమైన పత్రాలను సమర్పించి ప్రవేశం పొందాలి. సంబంధిత ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ధృవీకరణ పత్రాలను పరిశీలించి విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వాలని విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. సరైన కారణం లేకుండా అడ్మిషన్లు నిరాకరిస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ సరిగ్గా పనిచేస్తోందా? పశువుల అక్రమ రవాణాని అరికట్టేందుకు తీసుకునే చర్యలు ఫలిస్తున్నాయా? తెలుసుకునేందుకు నేరుగా ఫీల్డ్లోకి దిగారు రామగుండం సిపి. మరి తనిఖీల్లో ఏం తేలింది? మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో అంతర్రాష్ట్ర చెక్పోస్టును సందర్శించారు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా. బక్రీద్ సందర్భంగా పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టారు. చెక్పోస్టు దగ్గర భద్రతా చర్యలను పరిశీలించిన కమిషనర్ విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. పశువుల రవాణాను పూర్తిగా అరికట్టాలన్నారు. అనంతరం చెన్నూరు పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన కిషోర్ ఝా శాంతి భద్రతలు, రికార్డుల నిర్వహణపై ప్రత్యేకంగా ఆరా తీశారు. రిజిస్టర్లు, క్రైమ్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. పెండింగ్ లో ఉన్న కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. చెన్నూరులో నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై అధికారులతో చర్చించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలు, లాకప్ రూమ్, కంప్యూటర్ విభాగాలను తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి, వారి సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. రాత్రి సమయాల్లో గస్తీ పెంచి పాత నేరస్తులపై నిఘా ఉంచాలన్నారు సిపి. కేసుల దర్యాప్తులో భాగంగా సాంకేతికతను ఉపయోగించాలన్నారు. సీసీ కెమెరాలు, ఆధునిక టెక్నాలజీని విరివిగా ఉపయోగించుకోవాలన్నారు. కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసుల విచారణను వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు కిషోర్ ఝా.